నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు వరి పంటలు పొలాల్లోనే తడిసిపోతున్నాయి. దీంతో పంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. వరి ధాన్యం కుప్పలు నీట మునిగిపోయి రైతులకు తీరని శ్రమ, ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. పంటను కాపాడేందుకు రైతులు టర్పలిన్ కవర్లను అద్దెకు తెచ్చుకుందాం అనుకున్నా మార్కెట్లో అందుబాటులో లేవు. ఒకవేళ కొందామని అనుకుంటే అధిక ధరల వలన కొనలేని పరిస్థితి. వర్షం ఎప్పుడు వస్తుందోనని ఒకవైపు బాధ, మరోవైపు భయం వారిని వెన్నాడుతోంది. ఎందుకంటే తడిసిన వరి పంట ఆరబెట్టడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. కూలీల ధర భారం కూడా పడుతోంది. ఒకవేళ వరి ధాన్యం వర్షానికి తడిస్తే పూర్తిగా పనికిరాని పరిస్థితి. ఇలాంటి తరుణంలో రైతులు పడుతున్న కష్టాలను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం గ్రహించి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని నిర్ణయించింది. TDF NGO సంస్థ రైతుల వరి బస్తాలను IKP కేంద్రాల్లో భద్రపరుచుకొని తడవకుండా ఉండడానికి వీలుగా టర్పలిన్ కవర్లను రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట IKP సెంటర్లో రైతులకు TDF ఇండియా జనరల్ సెక్రటరీ మట్ట రాజేశ్వర్ రెడ్డి ఉచితంగా అందజేశారు. వాటిని రైతులు రొటేషన్ పద్ధతిలో వినియోగించుకునేలా TDF జై కిసాన్ CHC కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా అందజేసింది. ఈ ప్రాజెక్టుకి IKP సెంటర్ మేనేజర్ ప్రతినిధిగా ఉంటారు కనుక సన్న చిన్నకారు రైతులు అందరూ IKP సెంటర్ మేనేజర్ వద్ద రిజిస్టర్ చేసుకుని ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో ఇలాంటి కష్టకాల సమయంలో రైతులకు చేదోడు వాదోడుగా ఉండాలని, ఇతర NGOS సొసైటీలు ముందుకు రావాలని, రైతుకు భరోసా ఇవ్వాలని కోరారు. ఈ అకాల వర్షాలు మనం విరివిగా ఉపయోగించే రసాయనాలు, రసాయన వ్యవసాయం వలన వాడే పురుగు మందులు, వాటి నుండి వెలువడే విషపూరితమైన వాయువులు నీరు, నేలతో పాటు గాలిని కూడా కలుషితం చేస్తున్నాయి. గాలి ఎక్కువగా కలుషితం అవ్వడం వలన వాతావరణంలో ఋతుపవనాలు కూడా వాటి గాడి తప్పి ఎండాకాలంలో వానలు, వానాకాలంలో చలి, విపరీతమైన ఎండలు కొట్టడం గమనించే ఉంటారు. ఇప్పటికైనా వీటన్నిటిని మనం అధిగమించాలంటే మనమందరం ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వివిధ రకాల ట్రైనింగ్, అవగాహన సదస్సులను, వ్యవసాయ క్షేత్ర సందర్శనలు మొదలగు కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతోంది. మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి వినే ఉన్నాం కదా. ఇప్పుడు మానవాళితో పాటు భూమి, వాతావరణం రోజురోజుకు క్షీణించిపోతుంది. సేంద్రీయ వ్యవసాయం కొంచెం కష్టమైన పని అయినప్పటికీ మనం కాస్త సమయం కేటాయించి మంచి పంటలు పండించి ఆరోగ్యంగా ఉండాలి. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది అని TDF ఇండియా జనరల్ సెక్రటరీ మట్ట రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మంచి కార్యక్రమానికి సహకరించిన TDF USA ప్రెసిడెంట్ డాక్టర్ దివేష్ అన్నిరెడ్డి, TDF USA, TDF ఇండియా టీం వారికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు రైతులు ఈ టర్పలిన్ కవర్లను 50% సబ్సిడీపై ఇవ్వాలని నిర్వాహకులను కోరారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటుందని TDF NGO సంస్థ ప్రతినిధులు తెలిపారు. Hi everyone, myself I am Matta Rajesh Reddy, Telangana Development Forum India General Secretary. Today we are at Venkayakunta village, which is a part of Mustafa Mandal and Silsila district. So as you know that because of recent heavy rains, unexpected rains, like farmers are losing their crops. Apart from losing crops, all the seeds, like all the paddy seeds, like which has been sent to this IKP center, are getting damaged because of unexpected rains. So because of that, they are not able to sell these crops to the government. Not only that, there are a lot of efforts that has to be put here to dry the paddy seeds, and because of shortage of labor, and it is not possible. Because of these kind of issues which are continuously happening day by day, the farmers are losing hope and they are exiting from the farmer field. So to overcome this issue, like today Telangana Development Forum Jai Kisan has come forward to distribute these tarpaulin plastic covers to these farmers on free basis. So this will help farmers to cover their paddy crops from the unexpected rains. This will indirectly boost their mental mind and helps the farmers in a larger way. So I request all other NGOs and other government organizations to come forward and help these farmers in these unconditional climatical situations. I request all the people. ఏదైతే
గత 15-20 రోజుల నుంచి అకాల వర్షాలు పడుతున్నాయి. సో ఇది రైతులకు ముఖ్యమైన రోజులు, వరి కోతల సమయం. సో ఇలాంటి సమయంలో ఇంత వర్షాలు పడడం చాలా బాధాకరం. సో రైతులు కోసిన వాళ్ళ వడ్లు నానిపోవడము, మొలకెత్తడం జరుగుతుంది. అలాగే కోయని వారి రైతుల వరి కూడా బాగలేదు. సో ఇలాంటి గడ్డు పరిస్థితులలో సో టీడీఎఫ్ వాళ్ళు ఒక ఆలోచన చేసి ఏవైతే వడ్లు కోసారో సో వాళ్ళ వడ్లు కప్పుకోవడం కోసము ఈ టార్పన్లు అనేది ఉచితంగా పంచడం అనేది గొప్ప విషయము. సో టీడీఎఫ్ వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు. సో ఇలాంటి కార్యక్రమము ఒక టీడీఎఫ్ వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు సంస్థలు కావచ్చు, తెలంగాణ సంస్థలు కావచ్చు, ఎన్ఆర్ఎస్ సో గల్ఫ్ కంట్రీలో కావచ్చు, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, లండన్, అమెరికా ఇలాంటి అన్ని సంస్థలు ఈ సమయంలో ఇలాంటి కష్టకాలంలో రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. మీకు వీలైనంత వరకు అట్లీస్ట్ ఒక సంస్థ నుంచి కొంతమంది రైతులకన్నా మీరు సహాయం చేస్తే అన్ని సంస్థలు కలిసి ఇంకా చాలామంది రైతులకు మీరు సహాయం చేయవచ్చు. సో మీ అందరినీ కోరుకుంటున్నది అదే. సో ప్రతి సంస్థ ఎంతో కొంతమంది రైతులకు సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు మన సింగపూర్ ఎన్ఆర్ఐ గారు రామరెడ్డి గారు మాట్లాడినట్టు వివిధ సంస్థలే విజ్ఞప్తి చేశారు. సో దీంట్లో చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో లేకపోతే ఎవరైతే సాయం చేయాలనుకుంటున్నారో మీరు మీ యొక్క గ్రామ సర్పంచ్ కానీ లేకపోతే అక్కడ ఉన్న ఐకేపీ సెంటర్ మేనేజర్స్ కానీ ఇన్ఛార్జ్ని కానీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీరు ఈ యొక్క కవర్స్ని వాళ్ళకి అందజేస్తే వాళ్ళు అక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని వాళ్ళు రైతులకు పంచడం జరుగుతుంది. సో దయచేసి ఎన్ఆర్ఐస్కి విజ్ఞప్తి ఏంటంటే మీరు ముందుకు వచ్చి, ఎందుకంటే చాలామంది రైతులు చాలా కష్టంలో ఉన్నారు. అధిక వర్షాల వల్ల మొత్తము వ్యవసాయమే అతలకుతలం అవుతుంది. కాబట్టి మీరు మీ వంతుగా ఈ విధంగా సాయం చేయాలని టీడీఎఫ్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. Polythene covers, Teflon covers to these farmers so that they can protect their crops, they can protect their yields from the unexpected rains. And I thank TDF USA President Dr. Divesh Anreddy Garu and all the entire team from USA, not only USA but complete TDF family who are helping these farmers under these circumstances. I request all the other NGOs and other organizations also to come forward and to help these farmers in these critical conditions. As you know, since 15 days the Telangana region is facing unexpected rains. Because of that, like farmers are almost like losing their hopes. Earlier, like they have faced a lot of diseases, crop diseases, and once again because of these unexpected rains, it has become a lot of burden to these farmers. And they are almost ready to suicide, which is a very bad part. To overcome this issue, once again, as I said, like the TDF has come forward to help these farmers. Jai Telangana. Thank you.